పేదోడికి ధైర్యాన్నే పెంచిన జెండా పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా చంద్రన్నే మన అందరి అండాదండ చైతన్యం లోకేశుడు గుండెల నిండా కమ్ముకున్న నల్ల నల్ల మబ్బులు చీల్చా కథన రంగంలో దూకినారు కార్యకర్తలు సైకో పాలనకు చరమ గీతం పాడా చలో సైకిల్ ఎక్కి సమరానికి కదులుతున్నారు ఆడెవ్వడు ఈడెవ్వడు అడుగైరా తమ్ముడు తెలుగుదేశమే మనకు తల్లి ఎల్లప్పుడు ఇప్పుడు కాకుంటే ధర్మ యుద్ధం ఇంకెప్పుడు రుద్రుడిలా రౌద్రానికి ఉద్ధృతమవు తప్పదు పేదోడికి ధైర్యాన్నే పెంచిన జెండా పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా చంద్రన్నే మన అందరి అండాదండ చైతన్యం లోకేశుడు గుండెల నిండా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థులకు అందరికీ మా నగిరి మున్సిపాలిటీ, నగిరి నియోజకవర్గం, నగరి పట్టణం, 1వ వార్డు, 3వ వార్డు, ఆది ఆంధ్ర వాడ గ్రామాలలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వీర సైనికులు, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు యువత అందరి తరపున శుభాకాంక్షలు. ఇన్ని రోజులు వీడియోలు చేసినప్పుడు ఒక బాధతో ఉండేది, ఒక కోపం ఉండేది. కానీ ఈరోజు చాలా సంతోషంగా ఈ వీడియో నేను చేస్తున్నాను. కారణం మా అభిమాన నాయకుడు, మా ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇది మాకెంతో ఎంతో ఎంతో సంతోషం, గర్వకారణం. ఎందుకంటే మేము చంద్రబాబు నాయుడు భక్తులం. నగరి 1వ వార్డు, 3వ వార్డులో ఆది ఆంధ్రవాడ గ్రామం, గుండ్రాజుకుప్పం ఆది ఆంధ్రవాడ గ్రామంలో ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు భక్తులు, నిస్వార్థ సేవకులు. జరిగిన ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థికి 1,07,797 ఓట్లు రావడం, 40,000 చిలుకు ఓట్ల మెజారిటీ రావడం నగిరి బిడ్డగా నాకెంతో ఎంతో సంతోషం. ఈ మెజారిటీ నగరి నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన ఎంత ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం కలిగి ఉన్నారు అనడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. రాష్ట్రమంతా పోటీ చేసిన అభ్యర్థులు గెలిచి ఉన్నారు, భారీ మెజారిటీలు సాధించారు. నగర్లో తెలుగుదేశం పార్టీకి 40,000 చిలుకు ఓట్లు మెజారిటీ వచ్చిందంటే అది కేవలం 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా తీరు పైన, పాలనా దక్షత పైన మా నగిరి ప్రజలకు ఉన్న విశ్వాసానికి ప్రతీక, మరో రూపం. ఇక్కడ ఎవరు పోటీ చేసి ఉన్నా ఖచ్చితంగా ఈ మెజారిటీ వచ్చేది. ఎందుకంటే మా నగిరి ప్రజలు ఒక మంచి పాలన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. 2024 ఎన్నికలు ఆ ఆశకు ఒక మార్గం అయింది. ఈ 2024 ఎన్నికల్లో నగరిలో తెలుగుదేశం పార్టీ తరపున ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఇదే మెజారిటీ వచ్చేది. అందుకు ప్రధాన కారణం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ పటిమ, తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా నగరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు పెట్టని కోటే. కాకపోతే కొంతమంది ఆడే నాటకాలు, డ్రామాలు,
రాజకీయ వ్యభిచారాల వల్లనే తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించకుండా పోయింది. ఈసారి విజయం సాధించిందంటే అది ఎవరు గొప్పతనం కాదు. నేను మరలా ఒకే మాట చెప్తాను, అది కేవలం చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం మాత్రమే. ఇక్కడ ఎవరు నా వల్లే పడింది, నా కారణం చేతనే ఇంత మెజారిటీ వచ్చిందని చెప్పడానికైతే అవకాశం లేదు. కారణం మా అభిమాన నాయకుడు, ఆరాధ్య దైవం శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. కాకపోతే ఈ ఓట్లు పడింది అంటే ఆయా ఊర్లలో ఉన్న నాయకులు పనిచేసిన విధానంగా కూడా చెప్పచ్చు. ఉదాహరణకి మా నగిరి మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లోనూ తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీ సాధించింది. అది కూడా మా నగిరి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ప్రతిభ. ముఖ్యంగా మా 1వ వార్డులో తెలుగుదేశం పార్టీకి 638 ఓట్లు వచ్చింది, 335 ఓట్ల మెజారిటీ సాధించింది. అదేవిధంగా ఒకప్పుడు మా 1వ వార్డులో ఉండి రాజకీయ కుట్ర కారణంగా విడిపోయి 3వ వార్డు అయినటువంటి వార్డులో కూడా తెలుగుదేశం పార్టీకి 683 ఓట్లు వచ్చింది, మెజారిటీ 395 ఓట్లు వచ్చింది. 1వ వార్డులో మెజారిటీకి ముఖ్య కారణాలు 2. ఒకటి, మా 1వ వార్డు ప్రజలు తెలుగుదేశం పార్టీ పాలనను కోరుకున్నారు. రెండవది, రామానుజం చలపతి అనే నేను, లతా ఉమాపతి అనేది ఈ అమ్మాయి, నా వెనక మాకు అండగా నిలిచే ఈ తెలుగు మహిళలు, మా కృషి ఫలితంతో మాత్రమే ఈ 335 ఓట్ల మెజారిటీ మేము సాధించగలిగాము. ఇది ఎవరి గొప్పతనమో కాదు. ఓటుకు నోటు ఇచ్చినంత మాత్రాన, ఓటుకు మద్యం ఇచ్చినంత మాత్రాన ఓట్లేసేంత ఎర్రి పువ్వులైతే మా 1వ వార్డు ప్రజలు కాదు. తెలుగుదేశం పార్టీ వస్తే చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనకు మంచి జరుగుతుంది. ఆ మంచిని చేయడానికి మనకు రామానుజం చలపతి అనే ఒక వ్యక్తి, లతా ఉమాపతి అనే ఒక నిస్వార్థ పేద మహిళ, ఈ వెనక ఉన్న తెలుగు మహిళలు ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా మనకు మంచి చేస్తారనే ఒక నమ్మకంతోనే నా 1వ వార్డులో ఈ మెజారిటీ సాధించగలిగాం. ఈ 1వ వార్డులో ఈ మెజారిటీ కేవలం మా ప్రతిభ మాత్రమే. దీనిలో ఎవ్వరు భాగం పంచుకోవడానికి లేదు. నేను మరలా చెప్తున్నా, ఓటుకు నోటు ఇచ్చిన పొలిటికల్ బ్రోకర్ల వల్లనో, ఓటుకు బ్రాందీ ఇచ్చిన పొలిటికల్ బ్రోకర్ల వల్లనో ఈ మెజారిటీ రాదు. అలా అవతల పార్టీ వాళ్ళు కూడా ఓటుకు నోటు ఇచ్చారు, ఓటుకు బ్రాందీ ఇచ్చారు. ఇదొక వెధవ పని, ఇదొక లుచ్చా లోఫర్ పని అని తెలిసినా ఆ పని కూడా చేశారు. కానీ 1వ వార్డులో డబ్బు ఇవ్వకపోయినా, మద్యం ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీకి ఇదే మెజారిటీ వచ్చేది. కారణం చంద్రబాబు నాయుడు గారి పైన మా 1వ వార్డు ప్రజలకు ఉన్న నమ్మకం. ఆ నమ్మకానికి అత్యంత భరోసా ఇచ్చింది రామానుజం చలపతి అనే నేను, లతా ఉమాపతి అనే ఈమె, నా వెనక ఉన్న తెలుగు మహిళలు. రాజకీయం అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల్ని కలిసి ఎన్నికలప్పుడు హాయ్ బాయ్ అని చెప్పేసి నేను మీకు అవి చేస్తాను, మీకు ఇవి చేస్తానని చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి ఓట్లు అడిగేది కాదు. మేము 5 సంవత్సరాలు, నేను, లత, నా వెనుకున్న తెలుగు మహిళలు 5 సంవత్సరాలు 1వ వార్డులో ప్రతి గ్రామంతోనూ, 3వ వార్డులో ఆది ఆంధ్రవాడ గ్రామం వరకు ఎప్పుడు మేము వాళ్ళతో టచ్లోనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి పాలన లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పండుగకి ఇచ్చిన సంక్రాంతి కానుక నా సొంత డబ్బులతో ఇచ్చాను, రంజాన్ తోఫా ఇచ్చాను. అనేక రకాలుగా మా ప్రజలతో మేము సత్సంబంధాలు 5 సంవత్సరాలు కలిగి ఉన్నాము. కనుకనే ఈ మెజారిటీ సాధించాం. రాబోయే రోజుల్లో ఈ మెజారిటీని ఎక్కువగా కూడా సాధిస్తాం. అందుకు మాకు చంద్రబాబు నాయుడు గారి సహకారం ఉంటుందని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. ఇదే సమయంలో ఇంకో సంతోషకరమైన విషయం ఏమిటంటే, నేను, లత, నా వెనుకున్న తెలుగు మహిళలు వెళ్ళి కుప్పం, పలమనేరు, చంద్రగిరి, అతి ముఖ్యంగా నగిరి పట్టణంలో నేను లాస్ట్ రోజు చేసిన ర్యాలీ ఎంత ఉత్సాహాన్ని ఇచ్చిందంటే మాటల్లో చెప్పలేనంత ఉత్సాహాన్ని ఇచ్చింది. అదేవిధంగా కుప్పంలో కానీ, పలమనేరులో కానీ, చంద్రగిరిలో కానీ మేము ప్రచారం చేసినప్పుడు అక్కడ ప్రజలు మమ్మల్ని
దగ్గరికి తీసుకున్న తీరు, మా పాంప్లెట్లు తీసుకుని వారు మాట్లాడిన మాటలు మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. మేము ఎక్కడెక్కడైతే ప్రచారం చేసామో అక్కడంతా పోటీ చేసిన అభ్యర్థులు గెలవడం, వాళ్ళు మెజారిటీ సాధించడం కూడా ఒక రకంగా మాకు ఎంతో 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 గర్వకారణం. మేము కుప్పంకి వెళ్ళాము. చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత అమరన్న గారికి, చంద్రగిరి వెళ్ళి నాని గారికి మేము ప్రచారం చేశాము. అదేవిధంగా కాళహస్త్రి వెళ్ళి బొజ్జల సుధీర్ గారికి, సత్యవేడు వెళ్ళి ఆదిమూలం గారికి ప్రచారం చేయాలని చెప్పి మేము పాంప్లెట్లు ముద్రించిన సమయాభావం వల్ల మేము అక్కడికి వెళ్ళలేకపోయాము. పాంప్లెట్లు ముద్రించిన వేళా విశేషమో ఏమో కానీ వాళ్ళు ఇద్దరు కూడా మంచి మెజారిటీతో విజయం సాధించడం మాకు ఎంతో 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 సంతోషం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యే అభ్యర్థులకు, ఎంపీ అభ్యర్థులకు శుభాకాంక్షలతో పాటు చంద్రన్న భక్తులుగా మా విన్నపం ఏంటంటే, అయ్యా మిమ్మల్ని అందరినీ చంద్రబాబు నాయుడు గారి ప్రతిరూపాలుగా తలిచే ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించుకున్నారు. దయచేసి ఆ ప్రజల నమ్మకాన్ని మీరు నిలపండి, కష్టపడి పనిచేయండి, ప్రజలకు సేవ చేయండి, ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి పాటుపడండి, వెరసి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకురండి. మీలో కొంతమందికి వ్యక్తిగతంగా ఒక గుర్తింపు ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, మర్యాద ఉండొచ్చు, సాధించిన మెజారిటీలో సాధించిన గెలుపులో మీ భాగం ఉండొచ్చు. కానీ అందరికీ మూలాధారం మన చంద్రన్న. మన చంద్రన్న తెలుగుదేశం పార్టీ ద్వారా పోటీ చేసే అవకాశం మీకు కలిగించారు కనుకనే ఈరోజు మీరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచారు. అది దయచేసి మీరు గుర్తు పెట్టుకొని చంద్రన్నని ప్రతి నిమిషం మీ మనసులో తలుస్తూ, మీ ప్రతి కదలిక, ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి భావం చంద్రబాబు నాయుడు గారికి మంచి చేసే విధంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలని ఈ సందర్భంగా చంద్రన్న భక్తులైన మేము కోరుకుంటున్నాము. పదవి వచ్చింది కదా, మనం ఏం చేసినా మనల్ని ఎవరేమంటారనే ఆలోచనతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి అహంకారపూరితంగా నడుచుకుంటే ఈరోజు జగన్కు పట్టిన గతి రేపు మీకు పడుతుంది. పదవి అనేది ప్రజలకు సేవ చేయడానికి భగవంతుడు కల్పించే ఒక వరం. ఆ వరం మీకు చంద్రబాబు నాయుడు అనే దేవుడి ద్వారా వచ్చింది. ఆ వరాన్ని మీరు గొప్ప వరంగా మలుచుకోండి. దయచేసి శాపంగా మాత్రం దాన్ని తీసుకోకండి. పదవి వచ్చిందని తెలిసిన వెంటనే మీ చుట్టూ స్మగ్లర్లు చేరొచ్చు, దొంగలు చేరొచ్చు, దోపిడీదారులు చేరొచ్చు, అన్యాయాలు చేసేవాళ్ళు చేరొచ్చు, అక్రమాలు చేసేవాళ్ళు చేరొచ్చు, భూ కబ్జా చేసేవాళ్ళు చేరొచ్చు. వాళ్ళు మీకు ధన రూపంలోనో, వస్తు రూపంలోనో, బంగారు రూపంలోనో, మహిళ రూపంలోనో మీకు ఎరవేసి మీ ఆలోచనని మార్చవచ్చు. మీకు ఎన్ని రకాలుగా మిమ్మల్ని లోపరుచుకోవాలన్నా మీరు లోపడకుండా దయచేసి చంద్రబాబు నాయుడు అనే ఒక దేవుణ్ణి మీ మనసులో పెట్టుకొని ప్రజాసేవ చేయండి, మంచి పేరు తీసుకురండి. ఈ సందర్భంగా మా ఆరాధ్య నాయకులు, మా ప్రత్యక్ష దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా వినతి. చంద్రన్న, గత 24 సంవత్సరాలుగా నీ భక్తునిగా నేను, లత, నా 1వ వార్డు, 3వ వార్డు తెలుగు మహిళలు, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు యువత, తెలుగుదేశం పార్టీ అభిమానులు మీరెక్కడికి వచ్చినా జెండా పట్టుకొని మీకు స్వాగతం చెప్పాం. ఎక్కడా ఇది కావాలని అడగలేదు, ఇది చేయమని కోరలేదు, నిస్వార్థంగా సేవ చేశాం. దయచేసి మీ మీద మేము పెట్టుకున్న భక్తి భావాన్ని
అభిమానాన్ని, ఆప్యాయతను, ప్రేమను, అనురాగాన్ని గుర్తించండి. ఆ గుర్తింపును ఈ 2 వార్డుల నిరుపేద ప్రజల అవసరాల కోసం ఉపయోగపడేలా చూడండి. నేను, లత, నా తెలుగు మహిళలు తెలుగుదేశం పార్టీ కోసం, మీకోసం ఎంత కష్టపడ్డామో మీకు తెలుసు. ఈ రోజు వరకు మాకు ఏ గుర్తింపు లేదు, ఏ గుర్తింపు కావాలని కోరుకోలేదు. కానీ ఎదుటి వాళ్ళ దృష్టిలో మాత్రం మేము ఏ గుర్తింపు లేని వాళ్ళుగానే నిలిచిపోయాము. రాముని గుర్తింపు కావాలని చెప్పి హనుమంతుడు ఏ రోజు అడగలేదు. కానీ హనుమంతుడి యొక్క స్థానం ఏమిటో రాముడికి తెలుసు. మా దృష్టిలో మీరు రాముడు చంద్రన్న, నేను హనుమంతుడే. దయచేసి మా కష్టాన్ని, మా శ్రమను, మా నిస్వార్థ ప్రేమను, అభిమానాన్ని, ఆప్యాయత, అనురాగాన్ని ఈసారి తప్పకుండా గుర్తిస్తే నా మాటకు, లతా మాటకు 2 వార్డుల్లో విలువ ఉంటుంది. పార్టీని అడ్డం పెట్టుకొని రకరకాల అవినీతి, అక్రమ వ్యాపారాలు చేసే, దొంగతనాలు చేసే, స్మగ్లర్లు చేసే, అక్రమ వ్యాపారాలు, అవినీతి సంపాదనలు చేసే వారికి ఉన్న గుర్తింపు పార్టీ కోసం కష్టపడే వాళ్లకు కూడా ఉంటుంది అని మీరు ఈసారి నిరూపించండి. ఎందుకంటే ఆ గుర్తింపు లేని వల్లనే చాలా విషయాల్లో మమ్మల్ని పక్కన పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి భక్తులుగా మాకు గుర్తింపు ఉంది, కానీ పార్టీలో గుర్తింపు లేకపోవడం వల్ల అనేక రకాలుగా మేము అవమానాలు పడుతున్నాము, బాధపడుతున్నాము. ఇన్ని సంవత్సరాలుగా అవమానాలు, బాధలు పడినా మీరు ఒక్క మాట చెప్పారనే ఒకే కారణం చేత జరిగిన ఎన్నికల్లో నేను, లత, నా తెలుగు మహిళలందరూ వార్డంతా చుట్టి తెలుగుదేశానికి ఓటేయండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి అని అడిగిన కారణంగా 1వ వార్డు నుంచి విడిపోయిన 3వ వార్డులో ఉన్న ఆది ఆంధ్రవాడ గ్రామానికి వెళ్ళి అడిగిన కారణంగా పడిన ఓట్లే మా నిస్వార్థ శ్రమకు, సేవకు ఒక ప్రత్యక్ష తార్కాణంగా నిలిచింది. మీరు గమనించారంటే 1వ వార్డులో తెలుగుదేశం పార్టీకి పడిన ఓట్ల సంఖ్య 638. 3వ వార్డులో తెలుగుదేశం పార్టీకి పడిన ఓట్ల సంఖ్య 683. 1వ వార్డులో 638, 3వ వార్డులో 683. అంకెలు అటు ఇటు అయ్యిందే తప్ప మొత్తం మారలేదు చంద్రన్న. అది మా కష్టానికి దేవుడిచ్చిన ఒక ప్రత్యక్ష సాక్ష్యం. 1వ వార్డులో ఎగువ కనోమిట, దిగువ కనోమిట, ఎగువ ధర్మాపురం, దిగువ ధర్మాపురం, పాండ్రాజపురం, సేలం నగరు, రాజీవ్ నగరు, నగిరిపేట, కృష్ణానగరు, మండపంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ అన్నా, మీరన్నా ప్రాణమిచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఓటుకు నోటు ఇవ్వకపోయినా, ఓటుకు మద్యం ఇవ్వకపోయినా ఇదే ఓట్లు వేసుంటారు. ఇదివరకు చెప్పినట్లు దాంట్లో నా శ్రమ, లతా శ్రమ, నా వెనుక ఉన్న తెలుగు మహిళల శ్రమ ఉంది. ఆ విషయం మీకు బాగా తెలుసు. అదే విధంగా 3వ వార్డులో తెలుగుదేశం పార్టీకి 395 ఓట్లు మెజారిటీ రావడానికి ఒకే ఒక్క కారణం, ఆ వార్డు గుండెకాయలా ఉన్న ఆది ఆంధ్రవాడ గ్రామం మాత్రమే. ఆది ఆంధ్రవాడ గ్రామంలో సుమారు 400 ఓట్లున్నాయి. 130 కుటుంబాలున్నాయి. ఈ 130 కుటుంబాల్లో 90% కుటుంబాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు బలంగా గుద్దడం వలనే ఈ 395 ఓట్ల మెజారిటీ వచ్చిందని నేను గర్వంగా, నమ్మకంగా చెప్పగలను. కనుక ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన తర్వాత మీరు రాష్ట్రంలో ఎంతమందికి మేలు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మీరంటే చాలా అభిమానం చూపిన మా నగిరి నియోజకవర్గానికి, మా నగిరి నియోజకవర్గంలోని వడమాలపేట, పుత్తూరు, నగిరి, విజయపురం, నిండ్ర మండలాలకు, ముఖ్యంగా నగిరి మండలంలో, నగిరి పట్టణంలో, నగిరి మున్సిపాలిటీలో ఉన్న
ప్రజలందరికీ దయచేసి 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 మంచి చేయండి చంద్రన్న. మిమ్మల్ని బలంగా మేము విశ్వసిస్తున్నాం, బలంగా నమ్ముతున్నాం. ముఖ్యంగా 1వ వార్డు తరపున 3వ వార్డు తరపున మేము ఎవరిని వెళ్ళి అడగలేము. ప్రజలకు రాముడు ఒక్కడే దేవుడు అనుకుంటే మాకు మీరు మాత్రమే దేవుడు. మేము ఏ పూజారి దగ్గరికి వెళ్ళి నిలిచే ఆలోచన మాకు లేదు. దయచేసి మాకేం కావాలన్నా మిమ్మల్ని అడుక్కోవాల్సిన ఒక స్థితిలో ఉన్నాము. దయచేసి మాకు మంచి చేయండి. మళ్ళా చెప్పేది ఒకటే, సగిన గుర్తింపు లేదు. ఆ గుర్తింపుని మీరు ఇవ్వమని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మాకు ఆ గుర్తింపు ఇస్తే ప్రజలకు మేము మరింత సేవ చేసి 1వ వార్డులో 3వ వార్డులో నగిరి పట్టణంలో నగిరి నియోజకవర్గంలో వీలైతే నగిరి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ యొక్క బలాన్ని మేము పెంచుతాము. ఆ రకంగా మేము ముందుకు వెళ్తాము. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్ అలా చేశాడు, జగన్ ఇలా చేశాడని రాష్ట్రంలో రోజు అలా చేసింది, రోజు ఇలా చేసిందని నగిరి నియోజకవర్గంలో చేసే విమర్శలు రేపు ఆ పార్టీ వాళ్ళు నగిరి నియోజకవర్గంలో ఇతను ఇలా చేశాడు, అతను ఇలా చేశాడనే దుస్థితికి మాత్రం దయచేసి తీసుకొని వెళ్ళకండి. నా నగిరి నియోజకవర్గం నేను ఎందుకు అంటున్నానంటే, నేను పుట్టిన గడ్డ నగిరి, నేను పెరిగిన గడ్డ నగిరి, రేపు నేను చనిపోతే నా శరీరం కలిసే మట్టి నగిరి. కాబట్టి నగిరి బిడ్డగా విన్నవిస్తున్నాను. నా నగిరి నియోజకవర్గానికి మేలు జరిగితే సంతోషించే మొదటి వ్యక్తిగా నేనుంటా. నా నగిరి నియోజకవర్గంలో 5 మండలాలకు మంచి జరిగితే ఆనందపడే మొదటి వ్యక్తిగా నేనుంటా. మా నగిరి అన్ని రకాలుగా అభివృద్ధి సాధిస్తే ఎగిరి గంతేసిగా మొదటి మనిషిగా నేనుంటా. అదే సమయంలో నా నగిరి నియోజకవర్గానికి ఏ రకంగా అన్యాయం జరిగినా, నా నగిరి నియోజకవర్గంలో ఏ మండలానికి అన్యాయం జరిగినా, ఎవరికి అన్యాయం జరిగినా ఖచ్చితంగా ప్రశ్నిస్తాను, నిలదీస్తాను, ఎదిరిస్తాను. తెలుగుదేశం పార్టీ ముసుగులో ఏ అవినీతి కార్యక్రమం జరిగినా, అక్రమ వ్యాపారం జరిగినా, దొంగతనాలు జరిగినా, స్మగ్లింగ్ జరిగినా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తాను, మీడియాకు వెళ్తాను, పత్రికలకు వెళ్తాను, తప్పదు అనుకుంటే కోర్టుకు కూడా వెళ్తాను. నాకు ఒకటే ప్రధానం, తెలుగుదేశం పార్టీకి ఏ రకంగానూ చెడ్డ పేరు రాకూడదు, చంద్రన్నకు ఏ రకమైన విమర్శ రాకూడదు. మీ బాధ్యతలు మీరు కరెక్ట్గా నెరవేర్చండి. జగన్ పార్టీలో ఉండి ఎంపీగా గెలిచిన రఘురామరాజు ఆ తర్వాత ఎందుకు జగన్కు వ్యతిరేకంగా మారాడు? రఘురామరాజు చెప్పిన నీతి వాక్యాలు జగన్కు నచ్చలేదు. అదేవిధంగా మా నగిరి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎవరు నడుచుకున్నా నేను ప్రశ్నిస్తా, నిలదీస్తా, ఎదిరిస్తా, చంద్రబాబు నాయుడు గారికి నివేదిస్తా, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తా. దయచేసి చెప్తున్నాను, మా పనులు మేము చక్కగా చేసుకుంటాం. 1వ వార్డులో 3వ వార్డులో తెలుగుదేశం పార్టీ బలం కోసం, చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రతిష్టల కోసం నేను, లత, నా వెనుకున్న తెలుగు మహిళలు అందరూ కలిసి కష్టపడి పనిచేస్తాం. మమ్మల్ని కెలికి మా దృష్టిని మరల్చాలని చూస్తే మాత్రం అంతు చూస్తాను. అదైతే మరలా నేను చెప్తున్నా, ఆడు ఎవడన్నా కానీ కాక ఐ డోంట్ కేర్. మీ పనులు మీరు చేసుకోండి, మా పనులు మేము చేసుకుంటాం. అనవసరంగా కెలికితే మాత్రం స్పష్టంగా చెప్తున్నాను, నేను తెలుగుదేశం పార్టీ వీర సైనికుడని, చంద్రన్న భక్తుడని నగిరి నియోజకవర్గానికే కాదు, చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలకి, రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలకి, ముఖ్యంగా చంద్రబాబు సార్ని ఇష్టపడే తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ తెలుసు. వాళ్ళందరి సాక్షిగా చెప్తున్నాను, నేను మరో రఘురామరాజుగా తయారవుతాను. కెలకొద్దు, మూసుకొని మీ పనులు మీరు చేయండి. మేము మా పనులు మేము చేసుకుంటాం. మా పనులు ఎలా ఉంటాయంటే, తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా, చంద్రబాబు నాయుడు గారికి చాలా 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 మంచి పేరు తెచ్చే విధంగా ఉంటుందే తప్ప స్వార్థం ఉండదు. మేము తెలుగుదేశం పార్టీ ముసుగులో దొంగతనాలు చేయం, స్మగ్లింగ్లు చేయం,
చంద్రబాబు నాయుడు చెడ్డ పేరు చేసే ఏ పనులు మేము చేయం. కాబట్టి 1వ వార్డు 3వ వార్డు ఆది ఆంధ్ర వార్డు వరకు సంబంధించి నగిరికి సంబంధించి మేము ఏ పనులు చేసినా అది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి బలం చేకూర్చే విధంగా ఉంటుందే తప్ప ఏ రకంగానూ ఇబ్బంది కలిగించదు. కనుక నేను మరోసారి చెప్తున్నాను, మమ్మల్ని కలిగే పనులు పెట్టుకోవద్దండి. మా దేవుడు చంద్రబాబు నాయుడు, మాకు ఏం అవసరమైనా ఆయన దగ్గరికి వెళ్తాం. ఆ దేవుడు కనికరించి ఏం చేస్తే అది చేసుకుంటాము. చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా అదే సార్, మేము మీ నిస్వార్థ భక్తులని మీకు బాగా తెలుసు, దయచేసి మా దేవుడుగా మమ్మల్ని ఆదరించండి. తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ ఆనరబుల్ నారా లోకేష్, hearty congrats for your great success and victory. This is the time to recognize who work for Telugu Desam Party with heartful dedication. You please try to recognize the people and you give some time to meet the people and encourage the people. This is my humble request to you. Hope you consider my request. తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యాలి అన్న ఒక మంచి ఆలోచనతో 2024లో జరిగిన ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ఎన్డీఏ కూటమి పార్టీలు భారతీయ జనతా పార్టీ వారికి, జనసేన వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు. మార్పు కోరుకున్నారు అన్నది ఎన్నికల ముందు నుంచి వినబడుతున్న మాట. అది ఈరోజు అక్షర సత్యమైంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. జూన్ 4వ తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయడం కూడా తథ్యం. మా అభిమాన నాయకుడు, ఆరాధ్య దైవం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మా వినతి ఏమంటే, సార్ మీరు కొత్తగా ఉద్యోగాలు క్రియేట్ చేయవలసిన పని లేదు. ఆల్రెడీ ఉన్న రేషన్ షాపులను, మద్యం దుకాణాలను, డ్వాక్రా సంఘాలను, మధ్యాహ్న భోజన పథకాన్ని ఒక ప్రత్యేకమైన శాఖలుగా మీరు విభజిస్తే చాలా మంది యువకులకు అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి సార్. మీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట కూడా మీరు నెరవేర్చినట్లు అవుతుంది. దయచేసి ఈ వినతిని ఆలోచించి వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. సీఎం కుర్చీ మీదన్నా, 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 సీఎం కుర్చీ మీదన్నా.